Good afternoon to one and all. I am dealing with the course of Power Plant Engineering in that today's topic is diesel power plant auxiliaries. The outline of my presentation is auxiliaries of diesel power plant. Diesel power plant. So మన ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ మనం ఆక్సిలరీస్ ఆఫ్ డీజిల్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసామండి. సో ప్రీవియస్ సెషన్లో మనం essential elements of diesel power plant and air intake system, lubrication స్టడీ చేసాము. సో ఇవాళ క్లాస్లో కూలింగ్ సిస్టమ్స్ గురించి స్టడీ చేస్తాం. సో ద కూలింగ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ వాటర్ సోర్స్, పంప్ అండ్ కూలింగ్ టవర్స్. సో కూలింగ్ సిస్టమ్ సర్క్యూట్ లో మనకి ఏమేమి ఉంటాయంటే 3 కాంపోనెంట్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ సోర్స్, పంప్ అండ్ కూలింగ్ టవర్. So the pump circuits water through cylinder and head jacket. The water takes away the heat from the engine and it becomes hot. The hot water is cooled by the cooling towers and is recirculated for cooling. సో మనం పంప్ నుంచి ఏం చేస్తామంటే అంటే వాటర్ని సర్క్యులేట్ చేసుకుంటాము. సో వాటర్ని ఎక్కడికి సర్క్యులేట్ చేసుకుంటాము? సిలిండర్కి జాకెట్ తోటి, వాటర్ జాకెట్ తోటి క్లోజ్ చేసుకున్నాం కదండి. సో వాటర్ జాకెట్లోకి వాటర్ని పంప్ చేస్తామండి. సో వాటర్ జాకెట్ లోకి వాటర్ ని పంప్ చేస్తే ఇంజిన్ మనకి రన్ అవుతున్నప్పుడు మనకి కంబషన్ ప్రాసెస్ తర్వాత కెమికల్ ఎనర్జీ అనేది థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి అండ్ సమ్ ఆఫ్ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో హీట్ ఏం చేస్తుందంటే కోల్డ్ వాటర్ జాకెట్ లో ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. సో అబ్జర్వ్ చేసుకుంటే మన కోల్డ్ వాటర్ ఎలా కన్వర్ట్ అవుతుంది? హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో ద హాట్ వాటర్ ఈస్ కూల్డ్ బై కూలింగ్ టవర్స్ అండ్ రీసర్క్యులేటెడ్ ఫర్ కూలింగ్. సో హాట్ వాటర్ అనేది కూలింగ్ టవర్స్ కి పాస్ చేసుకుని, సో కూలింగ్ టవర్స్ లో ఏమవుతుంది? అగైన్ హాట్ వాటర్ అనేది కోల్డ్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో కన్వర్ట్ అయిన కోల్డ్ వాటర్ అగైన్ రా వాటర్ కింద మళ్ళీ పంప్ చేస్తుంది అనమాట, అంటే సిలిండర్ కి పంప్ చేస్తుంది. సో ఇలా మనకి కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంది. సో ఇలా కంటిన్యూషన్ గా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే వాటర్ అనేది వాటర్ యొక్క సోర్సెస్ అనేది మనం రీసైకిల్ చేసుకుంటున్నాము అండ్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది మనకి యూటిలైజేషన్ అనేది రెడ్యూస్ అవుతుందండి. నెక్స్ట్, దే ఆర్ 2 systems టు సర్క్యులేట్ ద వాటర్ త్రూ ద జాకెట్స్. సో వాటర్ జాకెట్స్ లో మన వాటర్ ని పాస్ చేసుకోవడం కోసం 2 మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈస్ గ్రావిటీ సిస్టమ్, సెకండ్ వన్ ఈస్ ఫోర్స్ సర్క్యులేషన్ అండి. సో గ్రావిటీ సిస్టమ్ వచ్చేటప్పటికి మనకి జనరల్ గా మనకి గ్రావిటేషన్ యూజ్ చేసుకొని మనకి నార్మల్ గా వాటర్ ఫ్లో అయితే మనకి గ్రావిటీ సిస్టమ్ అంటాము. సెకండ్ వన్ ఫోర్స్ సర్క్యులేషన్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ గా ఏదైనా పంప్ ని కానీ యూజ్ చేసుకొని మనం పంప్ ని యూజ్ చేసుకొని పాస్ చేసుకుంటే అది ఫోర్స్ సర్క్యులేషన్ అండి. సో దీస్ ఆర్ ద 2 సర్క్యులేషన్ సిస్టమ్స్. ఓకేనా? సో ద టెంపరేచర్ ఆఫ్ ద హాట్ గ్యాసెస్ inside the cylinder may be of 2750 degrees centigrade. సో మనకి సిలిండర్ లోపల హాట్ గ్యాసెస్ యొక్క టెంపరేచర్ వచ్చేటప్పటికి 2750 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి. ఇఫ్ దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ కూలింగ్, ద cylindrical walls and piston will tend to assume the average temperature of gases. సో మనకి ఎక్స్టర్నల్ గా కూలింగ్ లేదనుకోండి, సో ద సిలిండర్ వాల్స్ పిస్టన్ అనేది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మన టెంపరేచర్ ని సిలిండర్ లోపల రెడ్యూస్ చేసుకోవడం కోసం కూలింగ్ అనేది నెసెసరీ ఉంది. సో కూలింగ్ ఈజ్ నెసెసరీ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్. కూలింగ్ మనకి ఎందుకు నెసెసరీ అంటే అసలు ఎందుకోసం మనం కూలింగ్ చేసుకోవాలి సిలిండర్ లోపల అనేది ఈ రీజన్స్ అండి. టు అవాయిడ్ డిటోరేషన్ ఆర్ బర్నింగ్ ఆఫ్ లూబ్రికేషన్ ఆయిల్. సో మనకి లూబ్రికేషన్ ఆయిల్ అనేది మనకి హీట్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు బర్న్ అవుతుందండి. సో టెంపరేచర్ ఆఫ్ లూబ్రికేషన్ ఆయిల్ అనేది కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవడం కోసం మనం కూలింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ వేరియస్ ఇంజిన్ పార్ట్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది వేరియస్ పార్ట్స్ దగ్గర మనకి డిక్రీజ్ అవుతూ ఉందండి. సో ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయే కొద్దికి మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో లోకల్ థర్మల్ స్ట్రెసెస్ కెన్ డెవలప్ డ్యూ టు ద అన్ఈవెన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వేరియస్ పార్ట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే హీట్ నుంచి ప్రొడ్యూస్ అయిన స్ట్రెసెస్ వల్ల మనకి వేరియస్ పార్ట్స్ అనేవి కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇంజన్స్ అనేవి అన్ఈవెన్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఎక్స్పాన్షన్ అనేది ఈ థర్మల్ స్ట్రెసెస్ అంటే హీట్ ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం కూలింగ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంక్రీజెస్ ఇన్ ప్రీ ఇగ్నిషన్ అండ్ నాకింగ్. సో మనకి హీట్ అనేది రెడ్యూస్ చేసుకుంటే మనకి దానివల్ల ప్రీ ఇగ్నిషన్ అండ్ నాకింగ్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటామండి. సో డ్యూ టు హై సిలిండర్ head temperature, the volumetric efficiency and hence power output of the engine are reduced.
సో మనకి ఇంజిన్ యొక్క సిలిండర్ కి హై టెంపరేచర్ ఉండడం వల్ల వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, పవర్ అవుట్పుట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో పవర్ అవుట్పుట్ రెడ్యూస్ అవుతుంది, మనకి ఇంజిన్ కి ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ రీజన్స్ ని బేస్ చేసుకుంటే లూబ్రికేటింగ్ ఆయిల్ ని కూల్ చేసుకోవడం కోసం, ఇంజిన్ పార్ట్స్ ని కూల్ చేసుకోవడం కోసం, ప్రీగ్నిషన్ నాకింగ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, టెంపరేచర్ ఆఫ్ సిలిండర్ ని రెడ్యూస్ చేసుకోవడం కోసం కూలింగ్ సిస్టమ్ అనేది మనకి నెసెసరీ అండి. నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్ అండి. సో జనరల్ గా మనం కూలింగ్ వాటర్ ని యూజ్ చేసుకొని, అంటే మనం అగైన్ రీసైకిల్ చేస్తున్నాం కదా, సో దానికి సాఫ్ట్నింగ్ ప్రాసెస్ కోసం యూజ్ చేస్తాము. సో ఇంజిన్స్ నుంచి వచ్చిన వాటర్ కన్సిడర్ చేసుకుంటాం కదండి. సో వాటర్ అనేది హాట్ వాటర్ వస్తుంది. హాట్ వాటర్ అనేది మనం పంప్ ని యూజ్ చేసుకొని మనకి కూలింగ్ టవర్స్ కి పంపిస్తాం. సో కూలింగ్ టవర్స్ లో ఎయిర్స్ ద్వారా మనకి కూల్ అవుతుంది. సో కూల్ అయిన వాటర్ అనేది మనకి కొంత వాటర్ అనేది మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కి పాస్ చేస్తామండి. రిమైనింగ్ వాటర్ ఎక్స్ట్రా ఉంటే మనం రీసర్క్యులేట్ చేసుకుంటాం. అగైన్ ఈ హాట్ వాటర్ అగైన్ మనం ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చింది లో వాటర్ లెవెల్, అంటే అలారం వాటర్ యొక్క లెవెల్ అనేది రెడ్యూస్ అయిపోతే మనకి అలారం వస్తుందండి. సో అలారం ని యూజ్ చేసుకొని వాటర్ ని మళ్ళీ ఇంజన్స్ కి రీసైకిల్ చేసుకుంటామండి. ఓకేనా, సో సమ్ ఆఫ్ ద వాటర్. ఓకేనా, సో ఇలా ప్రాసెస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అలానే మనకి ఏమవుతుందంటే రా వాటర్ లో మనకి ఇంప్యూరిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇంప్యూరిటీస్ అండ్ సాల్ట్స్ మినరల్ కంటెంట్స్ ఉంటాయి. సో దీన్ని మనం రిమూవ్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా ఫీడ్ వాటర్ ట్రీట్మెంట్ లో. సో మన ఇక్కడ జియోలైట్ ని యూజ్ చేసుకొని మనం వాటర్ ని ప్యూరిఫై చేసుకుంటాం. సో ప్యూర్ వాటర్ అనేది పంప్ ని యూజ్ చేసుకొని కండెన్సర్ నుంచి అగైన్ మనకి రీసర్క్యులేట్ అవుతుంది. సో ఇలా వాటర్ ని కంటిన్యూషన్ గా రీసైకిల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కూలింగ్ వాటర్ టవర్స్ ఉంది. There are 4 elements. First one is radiator, second one is thermostat, third one is engine, and fourth one is the pump. సో మన ఇంజిన్ యూజ్ చేసుకుని 3 ఎలిమెంట్స్ ద్వారా మన కూలింగ్ సిస్టమ్ అనేది చేసుకుంటామండి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి, రేడియేటర్. సో రేడియేటర్ లో మనకి ఏమవుతుందంటే రేడియేటర్ ట్యూబ్స్ ఉంటాయండి. అంటే ట్యూబ్స్ ని యూజ్ చేసుకొని మనం కూలింగ్ సిస్టమ్స్ అనేవి చేస్తామండి. సో నెక్స్ట్ అలానే రేడియేటర్స్ లోపల 2 ట్యాంక్స్ ఉంటాయండి. అప్పర్ ట్యాంక్ అండ్ లోయర్ ట్యాంక్స్ అని చెప్పేసి 2 ట్యాంక్స్ ఉంటాయి. సో ఈ ట్యాంక్స్ ని యూజ్ చేసుకొని మనకి వాటర్ అనేది కూల్ చేసుకుంటామండి. ఓకేనా, సో అప్పర్ ట్యాంక్ వచ్చేటప్పటికి మనం డిజైన్ చేసుకునేటప్పుడు మనం లోపల ఫిల్టర్ ని యూజ్ చేసుకుంటాం. సో దానివల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకుంటామండి. ఓకేనా, సో 2 ఫిల్టర్స్ కి ఫస్ట్ ఫిల్టర్స్ అనేది యూజ్ చేస్తాం. సో దానివల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవడం కోసం మెయిన్ గా యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఫ్యాన్ ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే, సో ఇక్కడ మనకి ఫ్యాన్ చూసారండి. సో ఫ్యాన్ ఎందుకోసం యూజ్ చేస్తాం అంటే మనకి ఇంపెల్లర్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, స్పేస్ రేడియేటర్ ట్యూబ్స్ కి మన కూల్నెస్ ఇవ్వడం కోసం మనం ఫ్యాన్ ని యూజ్ చేస్తాం. అలానే పంప్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ వాటర్ పంప్ ఉంది కదండి. సో వాటర్ పంప్ ఎందుకు యూజ్ చేస్తామంటే వాటర్ ని సర్క్యులేట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. బాటమ్ ఆఫ్ ద రేడియేటర్ అనేది మనకి సక్షన్ సైడ్ ఆఫ్ ద పంప్ కి కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనం పంప్ ని యూజ్ చేసుకొని మనకి క్యామ్ షాఫ్ట్స్ కి రన్ చేసుకుంటామండి. సో పాజిటివ్ వాటర్ దీని ద్వారా అచీవ్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రేడియేటర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ థర్మోస్టాట్ వాల్వ్స్ అండి. సో ఈ థర్మోస్టాట్స్ వాల్వ్స్ ని యూజ్ చేసుకొని మనం వాటర్ ని సర్క్యులేట్ చేసుకుంటామండి. సో ఈ వాల్వ్స్ అనేవి కంటిన్యూషన్ గా రేడియేటర్స్ ని యూజ్ చేసుకొని సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ మీకు రేడియేటర్ ట్యూబ్స్ ఉన్నాయి కదండి. సో రేడియేటర్ ట్యూబ్స్ అనేవి మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. ఓకే, అంటే ట్యూబ్స్ మోడల్స్ లో, నెక్స్ట్ హనీ కామ్ మోడల్స్ లో, అలా డిఫరెంట్ మోడల్స్ లో, ఫిన్స్ అలా మోడల్స్ లో మనం యూజ్ చేసుకుంటాం. సో ఈ ఇంజిన్ నుంచి మనకి వాటర్ అనేది, హాట్ వాటర్ అనేది మనకి థర్మోస్టాట్ వాల్వ్ ని యూజ్ చేసుకొని రేడియేటర్ కి వెళ్తుందండి. సో చూడండి మనకి ఇంజిన్ లో 4 స్ట్రోక్ ఇంజిన్ ని కన్సిడర్ చేసుకుంటే, సో 4 స్ట్రోక్ ఇంజిన్ ని కన్సిడర్ చేసుకుంటే మనకి థర్మోస్టాట్ వాల్వ్ ని యూజ్ చేసుకొని మనకి ఫిల్టర్ పంప్ అప్పర్ ట్యాంక్ ఆఫ్ ద లెవెల్ ని పాస్ చేసుకుంటామండి. సో ఇక్కడ నుంచి మనకి రేడియేటర్ ట్యూబ్స్ ద్వారా మనకి కూల్ అయిపోతుంది ఫ్యాన్ ని యూజ్ చేసుకొని. ఇంకా లోయర్ లెవెల్లో మనకి వాటర్ కూల్ వాటర్ అనేది వాటర్ పంప్ ని యూజ్ చేసుకొని సర్క్యులేట్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉంటే మనకి రిమూవ్ చేసుకుంటాం అండి, డ్రైన్ వాటర్ యూజ్ చేసుకొని. అలానే మనకి ఇక్కడ ప్రెషర్ క్యాప్ ఉంటుందండి. అంటే వాటర్ అనేది హాట్ వాటర్ వస్తుంది కాబట్టి, సో ఈ రేడియేటర్స్ లో ప్రెషర్ ఏమైనా ఇంక్రీజ్ అయితే క్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్. దే ఆర్ 2 మెథడ్స్ అండి, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ అండి. సో ఎయిర్ కూలింగ్స్ లో మనం ఏం చేస్తామంటే హీట్ ఈస్ క్యారీడ్ అవే బై ద ఎయిర్ ఫ్లోయింగ్ ఓవర్ అండ్ అరౌండ్ ద ఇంజన్ సిలిండర్. సో హీట్ అనేది మనకి
ఎయిర్ ఫ్లోలో ఇంజన్ సిలిండర్ని యూజ్ చేసుకొని రన్ అవుతుందండి. సో అంటే ఫిన్స్ని యూజ్ చేసుకొని రన్ అవుతుంది. సో ఇక్కడ మన ఎయిర్ కూలింగ్ అనేది స్కూటర్స్, మోటార్ సైకిల్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిక్విడ్ కూలింగ్స్ అండి. లిక్విడ్ కూలింగ్లో నేమ్లోని రిప్రజెంట్ చేస్తాం, మనం లిక్విడ్ని యూజ్ చేసుకొని కూల్ చేసుకుంటామని. సో ఈ సిలిండర్ హెడ్స్ అనేవి వాటర్ జాకెట్స్ ద్వారా కూలింగ్ ఆఫ్ ద లిక్విడ్ అనేది సర్క్యులేట్ అవుతుందండి. సో ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసుకొని ఐసీ ఇంజన్స్ని మనం కూల్ చేసుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ అనుకున్నాం కదండి. సో హీట్ అనేది ఇంజిన్స్, ఇది ఎయిర్ కూలింగ్ సిస్టమ్కి డయాగ్రామ్ అండి. సో ఇది సిలిండర్ కన్సిడర్ చేసుకుంటే ఇవి ఎగ్జాస్ట్ పోర్ట్స్ అండ్ ఇన్లెట్ పోర్ట్స్ అండి. సో దీనికి మొత్తానికి మనకి ఫిన్స్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఫిన్స్ ద్వారా ఎయిర్ అనేది పాస్ అవుతుంది. సో హీట్ ఏమైనా ఉంటే ఫిన్స్ ద్వారా మనకి రిమూవ్ చేసుకుంటామండి. సో ఫిన్స్ ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటా ఉన్నాం? ఫిన్స్ ఆర్ యాడెడ్ ఆన్ ద సిలిండర్ విచ్ ప్రొవైడ్స్ ద అడిషనల్ మాస్ ఆఫ్ ద సిలిండర్ ఫర్ ద additional constructions areas by using the convection mode and radiation mode ని యూజ్ చేసుకొని మనకి రిమూవ్ చేసుకుంటామండి. ఓకేనండి. సో ఈ కూలింగ్ సిస్టమ్స్ వల్ల మనకి కూలెంట్ ఏమీ ఉండదండి. మనకి కూలింగ్ పైప్స్, రేడియేటర్స్ అనేవి రిమూవ్ చేసుకుంటాము. అలానే ఎయిర్ కూల్ ఇంజన్స్ అనేవి మనకి చాలా ఈజీగా ఉంటాయండి. నెక్స్ట్ వాటర్ కూల్ సిస్టమ్. సో నేమ్లోనే రిప్రజెంట్ చేసాము. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ నేమ్లోనే రిప్రజెంట్ చేసుకున్నాము. లిక్విడ్ని యూజ్ చేసుకొని మనకి కూలింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది అనేసి. ఓకే. సో ఇన్ దిస్ మెథడ్స్ ద సిలిండ్రికల్ వాల్స్ అండ్ హెడ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద జాకెట్స్. సో సిలిండ్రికల్ వాల్స్, హెడ్స్కి మనం ఏం చేస్తున్నామంటే ఒక జాకెట్స్ తోటి జాకెట్స్ సప్లై చేసుకున్నాము. సో దాని ద్వారా మనకి వాటర్ని సర్క్యులేట్ చేసి కూల్ చేసుకుంటామండి. సో ద హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సిలిండ్రికల్ వాల్స్ టు ద లిక్విడ్ బై కన్వెక్షన్ అండ్ కండక్షన్. సో ఇక్కడ మనకి సాలిడ్ లేయర్స్ అండ్ జాకెట్స్ మధ్య హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి కన్వెక్షన్ మోడ్, కండక్షన్ మోడ్స్ అంటే ఫ్లూయిడ్ వాల్స్ వచ్చేటప్పటికి కన్వెక్షన్ మోడ్స్ అండి. మనకి వాల్స్ కి మధ్య హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కండక్షన్ మోడ్ ద్వారా మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. సో ద లిక్విడ్ గెట్స్ హీటెడ్ త్రూ ఇట్స్ ప్యాసేజ్ త్రూ ద కూలింగ్ జాకెట్స్ అండ్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ కూల్డ్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఎయిర్ కూల్ రేడియేటర్. సో లిక్విడ్ అనేది మనకి పాస్ అయిన తర్వాత హీట్ అవుతుంది కాబట్టి హీట్ అయిన లిక్విడ్ అనేది మనం కూల్ చేసుకోవడం కోసం అగైన్ మనం ఎయిర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఎయిర్ని యూజ్ చేసుకొని అగైన్ కూల్ చేసుకుంటాం. సో లిక్విడ్ కూల్ సిస్టమ్స్లో ఎయిర్ని కూడా యూజ్ చేసుకొని కూల్ చేసుకుంటామండి. ఇలా కూల్ చేసుకునేటప్పుడు మనకి డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. సో వాటర్ కూల్ సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మోటార్ వెహికల్స్ వాటిల్లో యూజ్ చేస్తారండి. ఓకే. నెక్స్ట్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుందండి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ అనేది. ఎందుకంటే మనకి రేడియేటర్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్, ఫ్యాన్స్ అన్ని యూజ్ చేస్తాం కాబట్టి మనకి కూలింగ్ సిస్టమ్స్ అనేవి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫేజెస్ ఇన్ సిఐ కంబషన్స్. ఓకేనా. మనకి సిఐ కంబషన్స్ కన్సిడర్ చేసినప్పుడు డిస్టింక్ట్ ఫేజెస్ ఉంటాయండి. సో ఆ డిస్టింక్ట్ ఫేజెస్ ఏంటంటే దే ఆర్ ఫోర్ ఫేజెస్ అండి. ఇగ్నిషన్ డిలే పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ ఆర్ అన్కంట్రోలబుల్ కంబషన్, పీరియడ్ ఆఫ్ కంట్రోల్డ్ కంబషన్ అండ్ ఆఫ్టర్ బర్నింగ్. ఓకేనండి. సో ఈ 4 కాంపోనెంట్స్ అన్ని ఉంటాయండి. సో దాంట్లో మనం గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కి ఎక్స్ యాక్సిస్ లో వచ్చేటప్పటికి టైమ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ తోటి గ్రాఫ్, వై యాక్సిస్ లో ప్రెషర్ కి గ్రాఫ్ అనేది మనం ప్లాట్ చేస్తే మనకు వచ్చిన ఈ గ్రాఫ్ ని బేస్ చేసుకొని స్టేజెస్ అనేవి డిఫర్ చేసుకున్నామండి. సో దాంట్లో చూడండి, ఫస్ట్ మనకి టైం వచ్చేటప్పుడు డిగ్రీస్ వచ్చేటప్పటికి 120 డిగ్రీస్ దగ్గర నుంచి మనకి ప్రెషర్ 10 బార్స్ ఆఫ్ ప్రెషర్ నుంచి అబౌవ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇగ్నిషన్ డిలే పీరియడ్ ని మనం ప్రిపరేషన్ ఫేజ్ అని కూడా అంటాము. సో ఈ పీరియడ్ దగ్గర మనకి ప్రెషర్ టైం ని బేస్ చేసుకొని మనకి మోటార్ కర్వ్స్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనకి ఈ కంబషన్ రేట్ అండ్ నాకింగ్ రేట్ అనేవి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్మోక్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి. సో ఫ్యూయల్ అనేది ఇగ్నైట్ అనేది ఇమీడియట్ గా జరుగుతుంది ఇగ్నిషన్ ఛాంబర్స్ లో. సో ఈ డెఫినెట్ పీరియడ్ లో మనకి టైం కి అండ్ ఫస్ట్ డ్రాప్లెట్ ఆఫ్ హిట్స్ అనేది హాట్ ఎయిర్ కంబషన్స్ కి స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్ బర్నింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్ లో మనకి ఇగ్నిషన్ డిలే పీరియడ్ అంటాం. సో ఇగ్నిషన్ డిలే పీరియడ్ వచ్చేటప్పటికి 0.001 సెకండ్స్ ఉంటాయండి. సో ఇగ్నిషన్ డిలే అయిన తర్వాత మనకి కంబషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో కంబషన్ స్టార్ట్ అవుతుంది అంటే కెమికల్ ఫ్యూయల్స్ అనేవి థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కంప్లీట్ కంబషన్ అండి, 3 to 4 కంప్లీట్ కంబషన్. సో ఇక్కడ మనకి కంప్లీట్ గా కంబషన్ అవుతుందండి. సో కంబషన్ స్టార్ట్ అవుతుందంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో కంట్రోల్ చేసుకోవడం కోసం మనం కంట్రోలబుల్ ప్రెషర్ కంబషన్ చేస్తుందండి. నెక్స్ట్ స్టేజ్ 4 నుంచి అన్కంట్రోలబుల్ కంబషన్ అండి. ఓకేనా.
సో ఇది కంప్రెషన్ ప్రెషర్ రేషియో అండి ఐడియల్ గ్యాసెస్కి. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఇగ్నిషన్ డిలే. సో మనకి ఇగ్నిషన్ డిలేని ఎలా డిఫైన్ చేస్తామంటే మనకి టైం ఇంటర్వెల్ బిట్వీన్ స్టార్ట్ ఆఫ్ ఇంజెక్షన్, అంటే ఇంజెక్షన్ స్టార్ట్ చేసే ముందు కంబషన్ స్టార్ట్ అయ్యే ముందు పీరియడ్ని డిలే పీరియడ్, ఇగ్నిషన్ డిలే అంటామండి. సో ఇగ్నిషన్ డిలేస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ డిలేస్ అండి, ఫిజికల్ డిలే అండ్ కెమికల్ డిలే. సో ఫిజికల్ డిలేస్ వచ్చేటప్పటికి మనకి అటమైజేషన్, వ్యాపరైజేషన్, మిక్సింగ్ ఆఫ్ ఎయిర్, సెల్ఫ్ ఇగ్నిషన్ అనేది అక్కర్ అవుతుందండి. సో ఫిజికల్ డిలే మెయిన్గా టైప్ ఆఫ్ ద ఫ్యూయల్ మీద డిపెండ్ అవుతుంది. సో అటమైజేషన్స్ వచ్చేటప్పటికి మనకి తీసుకున్న డీజిల్ అనేది స్మాల్ ఆటమ్స్ కింద స్ప్లిట్అప్ చేసుకొని దాన్ని మనం కంబషన్ ప్రాసెస్ చేస్తాం. సో కంబషన్ అనేది లార్జ్ మాలిక్యూల్స్ కన్నా ఆటమ్స్ కి ఫాస్ట్ గా కంబషన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వెపరైజేషన్, అంటే హై ప్రెషర్ లో ఉన్నప్పుడు లిక్విడ్ అనేది ఫ్యూయల్ అనేది వెపరైజ్ అవ్వాలండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మిక్సింగ్ విత్ ఎయిర్ ఫ్యూయల్, అంటే మనకి ఫ్యూయల్ అనేది వేపర్ అయిన తర్వాత మనకు వచ్చిన హై ప్రెషర్ ఎయిర్ తోటి మిక్స్ అవ్వాలండి. సో దీని యొక్క రేషియోస్ ని కంప్లీట్ గా మిక్స్ అయితేనే మనకి కంబషన్ అనేది జరుగుతుంది. సో ఈ డిలేస్ వీటిలో ఏదైనా ఒక్క కొంచెమైనా టైం పీరియడ్ తీసుకుంటే దీన్ని ఫిజికల్ డిలే అంటామండి. నెక్స్ట్ కెమికల్ డిలే వచ్చేటప్పటికి ప్రీ కంబషన్ రియాక్షన్స్, అంటే మనకి ఇన్ఫ్లేమ్స్ జరిగిన, అంటే ఫ్లేమింగ్ అనేది సరిగ్గా జరగకపోయినా, ఓకే, టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్ అనేది ఉన్న దానికన్నా హైగా ఉన్నా, ఓకే, అక్కడ మనకి కెమికల్ డిలే అనేది జరుగుతుందండి. సో ఫిజికల్ డిలే అండ్ కెమికల్ డిలే అనేది రెండు ఎట్ ఏ టైం అనేది అక్కర్ అవుతుందండి. ఓకేనా. సో due to the delay period, the pressure reached during the second stage will depends upon the duration of delay period. సో మనకి డిలే పీరియడ్ లో మనకి ప్రెషర్ అనేది సెకండ్ స్టేజ్ కి రీచ్ అయ్యే ముందు డ్యూరేషన్ మీద డిపెండ్ అవుతుందండి. ద లాంగర్ డిలే విల్ కాజ్ ఎనఫ్ రన్నింగ్ అండ్ మే కాజ్ డీజిల్ నాక్. సో మనకి డిలే అనేది చాలా ఎక్కువగా ఉంటే మనకి రన్నింగ్ అనేది ఉండడం వల్ల మనకి డీజిల్ నాక్ అనేది జరుగుతుందండి. సో డిలే పీరియడ్ షుడ్ బి యాజ్ షార్ట్, అంటే డిలే పీరియడ్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మనకి ఇంజిన్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుందండి. సో దానివల్ల మనకి ప్రెషర్ చేంజెస్ అనేవి మనం ఈజీగా కంట్రోల్ చేసుకోగలం. బట్ సమ్ డిలే పీరియడ్ మస్ట్ బి నెసెసరీ, అదర్వైజ్ ద డ్రాప్లెట్స్ విల్ నాట్ డిసపియర్ ఇన్ ద ఎయిర్ ఫర్ కంప్లీట్ కంబషన్. సపోజ్ మనకి ఇప్పుడు డిలే పీరియడ్ అనేది కంప్లీట్ గా లేదా కొంత డిలే పీరియడ్ ఉండాలండి. సో డిలే పీరియడ్ కొంత ఉంటే, లాగ్ అనేది ఉంటే మనకి ఈ ఎయిర్ లోపల మాయిశ్చర్ పార్టికల్స్ ఏమైనా ఉంటే మాయిశ్చర్ పార్టికల్స్ అనేవి డిసపియర్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, కంప్లీట్ కంబషన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ ఆర్ అన్కంట్రోలబుల్ కంబషన్ అండి. సో ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ కంబషన్స్ ఆఫ్ సిఐ ఇంజన్స్ అండి. సో దిస్ పీరియడ్ ఈస్ కౌంటెడ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద డిలే పీరియడ్ టు ద పాయింట్ ఆఫ్ మాక్సిమం ప్రెషర్ ఆన్ ఇండికేషన్ పీరియడ్ అండి. సో పీరియడ్ అనేది డిలే పీరియడ్ నుంచి మాక్సిమం ప్రెషర్ అనేది ఇండికేషన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తాము. The rise of pressure is rapid because the delay period, the droplets of fuel have time to spread themselves over a wide range and they have fresh air all around them. సో మనకి ప్రెషర్ రైజ్ అనేది ఉన్నప్పుడు డ్రాప్లెట్స్ లో మనకి స్ప్రెడ్ చేసుకుంటామండి. సో అలా దానివల్ల మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఏరియా అన్ని ఏరియాస్ లోకి స్ప్రెడ్ అవుతుందండి. అబౌట్ 1/3 ఆఫ్ ది హీట్ ఈజ్ అవాల్వ్ డ్యూరింగ్ ద పీరియడ్. సో పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ లో 1/3 ఆఫ్ హీట్ అనేది మనకి రిలీజ్ అవుతుందండి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ కంట్రోల్ కంబషన్. ఈ సెకండ్ స్టేజ్ ఎండింగ్ కి థర్డ్ స్టేజ్ ఏంటంటే పీరియడ్ ఆఫ్ కంట్రోలబుల్ కంబషన్ అండి. సో ఇక్కడ మనకి టెంపరేచర్ ప్రెషర్ అనేది చాలా హైగా ఉంటుంది. ఫ్యూయల్ డ్రాప్లెట్స్ అనేది థర్డ్ స్టేజ్ లో అనేది జరుగుతుందండి. సో దానివల్ల మనకి కంప్లీట్ ఇంజెక్షన్ ద్వారా మనకి కంట్రోల్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి కంప్రెసర్ ద్వారా మనకి హీట్ అనేది 70 to 80% ఆఫ్ హీట్ అనేది ఎవాల్వ్ అవుతుందండి. నెక్స్ట్ ఆఫ్టర్ బర్నింగ్. సో కంబషన్ కంటిన్యూషన్ ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఈజ్ ఓవర్ బికాస్ ఆఫ్ పూర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్. కంబషన్ అనేది కంటిన్యూషన్ గా ఉంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్ అనేవి అన్ఈవెన్ గా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయండి. సో దిస్ బర్నింగ్ మే బి కంటిన్యూస్ ఇన్ ఎక్స్పాన్షన్. సో ఇలా తక్కువగా ఉండడం వల్ల మనం ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్పాన్షన్ వల్ల దాని ఎక్స్పాన్షన్ వచ్చేటప్పటికి 70 to 80 degrees ఆఫ్ క్రాంక్ షాఫ్ట్ లో టీడీసీ దగ్గర అక్కర్ అవుతుందండి. సో ద టోటల్ హీట్ అవాల్వ్డ్, మనకి మాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఆఫ్టర్ బర్నింగ్ లో కంప్లీట్ గా అవాల్వ్ అవుతుంది. సో ఎంత అమౌంట్ 95 to 97% ఆఫ్ హీట్ అనేది అవాల్వ్ అవుతుంది. సో 95 to 97 100% లో రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 5 to 3% అనేది హీట్ అనేది అన్బర్న్ గ్యాసెస్ కింద ఎగ్జాస్ట్ అయిపోతుందండి. సో ఇలా మనకి కంప్లీట్ గా
కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఫ్యూయల్ అనేది థర్మల్ ఎనర్జీ అండ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ కింద స్ప్రెడ్ అవుతుందండి. సో డిలే పీరియడ్స్ ఇన్ సిఏ ఇంజన్స్ అండి. ఇట్ ఈస్ ద టైమ్ ఇమీడియట్లీ ఫ్లోయింగ్ ఇంజెక్షన్ ఆఫ్ ఫ్యూయల్ డ్యూరింగ్ ద ఇగ్నిషన్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ ఇగ్నైటెడ్ and pressure do not rise beyond the valve and it does not due to compression of the air. సో ఇక్కడ మనకి తీసుకున్న ఇగ్నిషన్ పీరియడ్ లో టైం ఇంజెక్షన్ ఆఫ్ ఫ్యూయల్ అనేది ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇనీషియల్ గా మనకి కంప్రెషన్ ఆఫ్ ఎయిర్ అనేది ఉండదండి. సో ద డిలే పీరియడ్ ఎక్స్టెండ్ టు ఫర్ అబౌట్ 13 degrees మూవ్మెంట్ ఆఫ్ ద క్రాంక్. సో డిలే పీరియడ్ లో మనకి క్రాంక్ యాంగిల్ వచ్చేటప్పటికి 13 degrees అనేది మూవ్ అవుతుందండి. సో డిలే పీరియడ్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ పారామీటర్స్. సో డిలే పీరియడ్ అనేది పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఫస్ట్ పారామీటర్ ఈస్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆఫ్ ద సిలిండర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంజెక్షన్. సో ఇంజెక్షన్ చేసేటప్పుడు అంటే ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతున్నప్పుడు ఎంత టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉంది అని చెప్పి సిలిండర్ లో దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే హై ప్రెషర్ హై టెంపరేచర్ లో ప్రెషర్ అని చెప్పేసి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఫ్యూయల్ మిక్సింగ్ స్ట్రెంత్. సో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ స్ట్రెంత్ బేస్ చేసుకొని ఉంటుందండి. నెక్స్ట్ ప్రెసెన్స్ ఆఫ్ రెసిడ్యువల్ గ్యాసెస్. మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ కానీ రిమూవ్ అవ్వకపోతే మనకి రెసిడ్యువల్ గ్యాసెస్ అనేవి సిలిండర్ లోపల ఉన్న మనకి డిలే పీరియడ్ అనేది అక్కర్ అవుతుందండి. సో ఇట్ షుడ్ బి షార్ట్ యాజ్ పాసిబుల్. డిలే పీరియడ్ ఎంత షార్ట్ గా ఉంటే మనకి ఎఫిషియన్సీ అనేది అంత ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ ఫ్యాక్టర్స్ మీద మనకి డిలే పీరియడ్ అనేది డిపెండ్ అవుతుంది. సో డీజిల్ నాక్ అండి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా నాకింగ్ అనేది అక్కర్ అవుతుంది అనుకున్నాం కదండి. సో వాట్ ఈస్ మెన్ బై డీజిల్ నాక్? ఇఫ్ ద డిలే పీరియడ్ ఆఫ్ సిఏ ఇంజన్ ఈజ్ లాంగ్, a large amount of fuel will be injected and accumulated in the chamber. సో డిలే పీరియడ్ సిఐ ఇంజన్స్ లో చాలా లాంగ్ గా ఉంటే మనకి ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ అనేది టైం తీసుకుంటుందండి. సో ద ఆటో ఇగ్నిషన్ ఆఫ్ దిస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ మే కాజ్ హై రేట్ ఆఫ్ ప్రెషర్ రైస్ అండ్ హై మాక్సిమం ప్రెషర్ రైస్. సో ఇలా మనకి ఆటో ఇగ్నిషన్ జరుగుతున్నప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది హై రేట్ ఆఫ్ ప్రెషర్ రైస్ మాక్సిమం ప్రెషర్ రైస్ అనేది హైగా ఉంటుందండి. సో దీని వల్ల నాకింగ్ ఆఫ్ డీజిల్ ఇంజన్ అనేది అక్కర్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ C10 నెంబర్ అండి. సో C10 rating of the diesel fuel is a measure of its ability to auto ignite quickly when it is injected into a compressor and heated air in the engine. సో C10 రేటింగ్స్ డీజిల్ ఫ్యూయల్ కి మనం ఎలా మెజర్ చేస్తామంటే ఇగ్నిషన్ అనేది ఆటో ఇగ్నిషన్ వల్ల మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఎంత కంప్రెస్ అయ్యి హీటెడ్ ఎయిర్ ఆఫ్ ద ఇంజన్ బేస్ చేసుకొని మనం C10 రేటింగ్ అనేది ఇస్తామండి. సో C10 నెంబర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే విత్ రిఫరెన్స్ టు ద మిక్చర్ ఆఫ్ C10. అంటే C10 ని తీసుకొని C10 వచ్చేటప్పటికి హై ఇగ్నిషన్ ఉంటుందండి. C10 యొక్క కెమికల్ ఫార్ములా C16H34 అండి. అండ్ మనం రిఫరెన్స్ తీసుకొని మనకి యాక్చువల్ మెజర్మెంట్ ఉండాలి కదండి. అండ్ ఆల్ఫా మిథైల్ నాఫ్థలిన్ ని మనం మెజర్ చేస్తాం. C10 ని దీంతో ఆల్ఫా మిథైల్ నాఫ్థలిన్ తో కంపేర్ చేస్తాం. సో ఆల్ఫా మిథైల్ నాఫ్థలిన్ వచ్చేటప్పటికి లో ఇగ్నిషిబిలిటీ అండి. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా C11H10 అండి. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మిక్చర్ ఆఫ్ వాల్యూమ్ అండ్ ఇగ్నిషన్ ఆఫ్ టెస్ట్ ని బేస్ చేసుకొని పర్సెంటేజ్ ఆఫ్ C10 నెంబర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఫర్ హై స్పీడ్ ఇంజన్ C10 నెంబర్ ఇస్ 50. సో హై స్పీడ్ గా ఉంటే C10 నెంబర్ వచ్చేటప్పటికి 50 ఉంటుందండి. సో మీడియం స్పీడ్ ఇంజన్స్ కి C10 నెంబర్ ఇస్ 40 అండి. స్లో స్పీడ్ ఇంజన్స్ కి C10 నెంబర్ ఇస్ 30 అండి. సో హై స్పీడ్ అయితే C10 నెంబర్ హైగా ఉంటుంది. స్లోగా ఉంటే C10 నెంబర్ ఎప్పుడు స్లోగా ఉంటుందండి. సో C10 నెంబర్ ఎఫెక్ట్స్ ద ఫాలోయింగ్. సో C10 నెంబర్ త్రీ పారామీటర్స్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుందండి. ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జాస్ట్ ఎమిషన్స్. అంటే సిలిండర్ లోపల ఎమిషన్ గ్యాసెస్ కానీ మనకి ఏమైనా ఉంటే మనకి C10 నెంబర్ అనేది ఎమిషన్స్ ఎక్కువ ఉంటే C10 నెంబర్ అనేది లెస్ గా ఉంటుంది. సో C10 నెంబర్ లెస్ గా ఉంటే ఇంజన్ యొక్క స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నాయిస్ అండి. సో డీజిల్ ఇంజన్ దానికి రన్ అవుతున్నప్పుడే నాయిస్ అనేది క్రియేట్ అవుతుంది అనుకున్నాం కదా. సో నాయిస్ ని మనం రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం మఫ్లర్ యూస్ చేస్తామండి. సో నాయిస్ ఎక్కువ ఉంటే మనకి C10 నెంబర్ కూడా రెడ్యూస్ అవుతుంది. C10 నెంబర్ లెస్ గా ఉంటుంది. C10 నెంబర్ లెస్ గా ఉంటే స్పీడ్ ఆఫ్ ది ఇంజన్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్టార్ట్ ఎబిలిటీ ఆఫ్ డీజిల్ ఇంజన్. సో ఈ డీజిల్ ఇంజన్ అనేది స్టార్టింగ్ ప్రాసెస్ లో డిలే లేకుండా చూసుకుంటే మనకి లెస్ గా ఉంటే C10 నెంబర్ అనేది లెస్ గా ఉంటుందండి. సో ఈ ఫ్యాక్టర్స్ మీద C10 నెంబర్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ సూపర్ ఛార్జింగ్ అండి. ద పర్పస్ ఆఫ్ సూపర్ ఛార్జింగ్ ఈస్ టు రైజ్ ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అబౌట్ దట్ వాల్యూ విచ్ కెన్ బి అబ్టైన్ బై ద నార్మల్ ఆస్పిరేషన్. సో మనకి సూపర్ ఛార్జింగ్ ఎందుకోసం యూజ్ చేస్తారంటే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అనేది నార్మల్ ఆస్పిరేషన్ లో మనకి ఎంత ఒప్టైన్ అయింది అనేది బేస్ చేసుకొని మనకి సూపర్ ఛార్జింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ద ఇంజిన్ ఈజ్ an air pump. Increasing the air consumption permits
గ్రేటర్ క్వాంటిటీ ఆఫ్ ఫ్యూయల్ టు బి యాడెడ్. సో ఇంజిన్ లోపల మనకి ఎయిర్ పంప్ ఉంటుంది కదండి. సో ఎయిర్ పంప్ అనేది ఎయిర్ కన్సప్షన్ ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో దానివల్ల క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఆ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవుట్పుట్ లో గ్రేటర్ పొటెన్షియల్ అవుట్పుట్ అనేది వస్తుందండి. ఓకే, నెక్స్ట్ the power output is mostly directly proportional to the air consumption. మనకి పవర్ అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది దేనికి ప్రపోర్షనల్ అంటే ఎయిర్ ఫ్యూయల్ కన్సప్షన్. సో ఎయిర్ కన్సప్షన్ ఎక్కువ ఉంటే మనకి కన్సప్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సో మనకి పవర్ అవుట్పుట్ అనేది మెయిన్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే అమౌంట్ ఆఫ్ ద ఫ్యూయల్ ఇంజెక్టెడ్ మీద, స్పీడ్ ఆఫ్ ద ఇంజెక్ట్ మీద, థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజిన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా. సో ద 3 మెథడ్స్ టు ఇంక్రీజ్ ద ఎయిర్ కన్సప్షన్ ఆఫ్ ద ఇంజిన్. సో మనకి 3 మెథడ్స్ ఉన్నాయండి ఎయిర్ కన్సప్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంక్రీజింగ్ ద పిస్టన్ డిస్ప్లేస్మెంట్. సో పిస్టన్ మూవ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, లీడ్స్ టు మోర్ సైజ్ అండ్ వెయిట్ కూలింగ్ ప్రాబ్లమ్స్. సో దానివల్ల మనకి ఏమవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, కూలింగ్ ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవుతాయండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రన్నింగ్ ద ఇంజిన్ ఎట్ హయ్యర్ స్పీడ్స్ లీడ్స్ టు మెకానికల్ వేర్ అండ్ టైర్. సో ఇంజిన్స్ అనేవి కంటిన్యూషన్ గా మనకి హై స్పీడ్స్ లో రన్ అవుతుంది అనుకోండి. సో దానివల్ల ఇంజిన్ లోపల పార్ట్స్ ఉన్న కాంపోనెంట్స్ అన్ని త్వరగా మనకి వేర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంక్రీజెస్ ద డెన్సిటీ ఆఫ్ ద చార్జ్ సో దట్ ద గ్రేటర్ మాస్ ఆఫ్ ద చార్జ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ వైడ్లీ. సో మనకి మాస్ ఆఫ్ ద చార్జ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ తీసుకుంటామండి. సో దీని యొక్క డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయితే మనకి వైడ్ గా సూపర్ ఛార్జింగ్ అనేది అక్కర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సూపర్ ఛార్జింగ్ అండి. సో సూపర్ ఛార్జింగ్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ద పవర్ అవుట్పుట్ ఆఫ్ సూపర్ ఛార్జర్ ఈజ్ హయ్యర్ దాన్ ద న్యాచురల్లీ ఎస్పైర్డ్ కౌంట్. సో మనకి హయ్యర్ అవుట్పుట్ పవర్ ఉండాలండి. అలానే మనకి ఇండక్షన్ ఆఫ్ ఛార్జ్ మాస్ అనేది హైగా ఉండాలి. మనకి బెటర్ అటమైజేషన్స్ అనేవి ఇవ్వాలండి. సో అది న్యాచురల్ గా అక్కర్ అవ్వాలండి. నెక్స్ట్ ఫ్యూయల్ ఎయిర్ మిక్సింగ్ అనేది కూడా చాలా కంప్లీట్ గా ఉండాలి. నెక్స్ట్ కంప్లీట్ అండ్ స్మూతింగ్ ఆఫ్ కంబషన్స్ అనేవి ఉండాలండి. నెక్స్ట్ కోల్ స్టార్టింగ్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలి. ఎగ్జాస్ట్ స్మోక్ గ్యాసెస్ అనేవి రెడ్యూస్ అవ్వాలి. మెకానికల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ థర్మల్ స్ట్రెసెస్ కూడా రెడ్యూస్ అవ్వాలండి. అలానే గ్యాస్ లోడింగ్ కూడా మనకి ఇంక్రీజ్ అవ్వాలి. క్రాంక్ యాంగిల్ వచ్చేటప్పటికి 60 to 160 డిగ్రీస్ అనేది క్రాంక్ యాంగిల్ ఉండాలండి. కూలింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పిస్టన్ అనేది ఉండాలి. సో మెకానికల్ ఎఫిషియన్సీ ఆర్ బెటర్ అనుకున్నాం కదా, ఆల్రెడీ మనం మెకానికల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వాలనుకున్నాం కదండి. సో ఇట్ హ్యాస్ హై స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్సప్షన్ దాన్ ద న్యాచురల్లీ యాస్పైర్డ్ ఇంజన్స్. మనకి సూపర్ ఛార్జింగ్ యూజ్ చేయడం వల్ల మనకి స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్సప్షన్ అనేది ఎక్కువగా ఉంటుందండి వెన్ కంపేర్డ్ టు అదర్స్ అండి. సో నెక్స్ట్ కంప్లీట్ ఇలా స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్సప్షన్ ఉండడం వల్ల మనకి కంప్లీట్ కంబషన్ అనేది అక్కర్ అవుతుందండి. అలానే మనకి మెయిన్ గా 2 స్ట్రోక్ యూజ్ చేస్తాం కాబట్టి బెటర్ స్కావెంజరింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ కూడా మనకి అక్కర్ అవుతుందండి. సో సూపర్ ఛార్జింగ్ యూజ్ చేయడం వల్ల ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. ఓకే.